మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అనుదిన వాక్య ధ్యానంలో భాగంగా దేవుడు మనకి ఈరోజు ఇచ్చిన వాక్యము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 3, 4, 5 వచనాలు చదువుకున్నాము. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుందువు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి అయిన దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఏమని అంటే, దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము అంటున్నాడు. మనం దయ కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. సత్యమును అనుసరించాలని దేవుడు చెప్తున్నాడు. వాటిని కంఠభూషణంగా ధరించుకోవాలని కూడా చెప్తున్నాడు. అంటే కంఠభూషణం అంటే మనం మెడలో వేసుకునే వస్తువు ఎలా మనం అలంకరణగా ఉంచుకుంటామో, దాన్ని ఎంత ప్రాధాన్యతగా దాన్ని తీసుకుంటామో, అలాగే దయను సత్యమును కూడా అంత ప్రాధాన్యమైన వాటినిగా ఎంచుకొని మనం వాటిని అనుసరించమని దేవుడు ఇక్కడ వాక్యం ద్వారా తెలియచేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఈ దయ ఈ సత్యము ఎలా ఉంటుంది అంటే, నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకొనుము అంటున్నాడు. హృదయం అనే పలక మీద ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 2వ వచనంలో, యూదా వారి పాపములు ఇనుప గంటంతోనూ వజ్రపు మొనతోనూ వారి హృదయం అనే పలక మీద వ్రాయబడి ఉన్నవి అంటున్నాడు అక్కడ దేవుడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? మీ హృదయం అనే పలక మీద దయను సత్యమును రాసుకొనుము, వాటిని మీ కంఠభూషణముగా ధరించుకొనుము, వాటిని మీ హృదయం అనే పలక మీద వ్రాసుకొనుము అంటున్నాడు. వాటిని మనం రాసుకోవాలి మన హృదయం మీద. దయను రాసుకున్నప్పుడు ఎన్నడూ దానిని విడిచిపోము, సత్యమును రాసుకున్నప్పుడు ఎన్నడూ దానిని విడిచిపోము. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవాను నమ్ముకొనుము. మన స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు అంటున్నాడు. సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు తుఫాన్ ఎదురైనప్పుడు శిష్యులు ఏమయ్యారు? వారి స్వబుద్ధిని ఆధారం చేసుకున్నారు. వారితో యేసయ్య ఉన్నాడని వారు గుర్తించలేకపోయారు. యేసయ్య మహాశ్చర్య కార్యం చేసే దేవుడని వారు క్షణమాత్రం మర్చిపోయి వారి స్వబుద్ధిని ఆధారం చేసుకుని, మేము చనిపోతున్నాం, దిగులు లేదా, చింత లేదా అని యేసు ప్రభు వారిని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ కూడా తండ్రి అయిన దేవుడు మనకు ఈ సామెతల గ్రంథంలో ఏమని తెలియజేస్తున్నాడంటే, మీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనకుము, మీ దేవుని యందు నమ్మిక ఉంచుము అంటున్నాడు. దయను సత్యమును కంఠభూషణముగా ధరించుకొనుము అంటున్నాడు. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఇక్కడ దయను గురించి యేసుక్రీస్తు ప్రభువారు చెబుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెబుతున్నారు అంటే, మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనంలో చెబుతున్నారు, నేను రోగిన ఇంటిని మీరు చూడవచ్చితిరి, నేను చెరసాలలో ఉంటిని చూడవచ్చితిరి, నేను వస్త్రహీనుడ ఇంటిని నాకు వస్త్రం ఇచ్చితిరి, ఆకలిని ఇంటిని నాకు ఆహారం ఇచ్చితిరి అంటున్నాడు. వారు ఎవరన్నమాట? దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, దయను వారి కంఠభూషణంగా ధరించుకున్నవారు. ఆ దయగల గుణం అంటే మనం ఎవరినైనా ఆదుకోగలుగుతాం, ఎవరికైనా సహాయం చేయగలుగుతాం. అదే చెబుతున్నాడు యేసయ్య ఇక్కడ. నేను రోగిన ఇంటిని మీరు నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని మీరు నన్ను చూడవచ్చితిరి, వస్త్రహీనుడై ఉంటిని నాకు వస్త్రం ఇచ్చితిరి, ఆకలి ఇంటిని నేను మీరు ఆహారం పెడితిరి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా అంటున్నారు. వీరిని మేము ఎప్పుడు చేసాం ప్రభువా, మేము ఎప్పుడు చేసాం ఇవన్నీ అంటే, నా వంటి ఒక సహోదరునికి చేశారు కాబట్టి మీరు నాకు చేసినట్లే అంటున్నారు. ఇతరులకు మనము సహాయం చేయవాలని ఈ వాక్యం ద్వారా మనము నేర్చుకుంటున్నాం. దేవుడు మన యందు సంతోషించి మనకు నిత్యజీవం ఇస్తాడని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. కాబట్టి మన హృదయం అనే పలక మీద వ్రాసుకొని మనము యెహోవా యందు నమ్మిక ఉంచినప్పుడు ఇలాంటి గుణ లక్షణాలు కలిగి ఉంటాం. దయను మనం ఎన్నడూ విడిచిపోకుండా సహాయపడే వారముగా ఉంటాం. అప్పుడు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారముగా కూడా ఉంటాము. అట్టి కృప వినుచున్న బిడ్డలందరికీ దయచేయబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు నాయనా. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా వందనాలు, స్తోత్రాలు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రాలు నాయనా. దయను సత్యమును మా కంఠభూషణముగా ధరించుకునే కృప వినుచున్న బిడ్డలకు మాకు దయచేయండి ప్రభువా. మీకు స్తోత్రములు నాయనా. దేవా, దయను సత్యమును ఎన్నడూ వీడవద్దు అన్నారు ప్రభువా.
వినిచున్న బిడ్డలందరూ ప్రభువా వారు యెహోవా యందు నమ్మిక ఉంచి అయ్యా నాయన దయను వీడక సత్యమును వీడక ఎన్నటెన్నటికి మా ప్రభువా నాయన మీ బిడ్డల వలె జీవిస్తూ నాయన మా ప్రభు మీరు కోరిన విధముగా నాయన ఇబ్బందుల్లో ఉన్న వారికి ఇరుకుల్లో ఉన్న వారికి సహాయపడే బిడ్డలుగా ఉండి నాయన పరలోక రాజ్య వారసత్వం పొందగలిగినట్లు మీరు కృప చూపు దేవుడు అయినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.